మేము ప్రేమ పేరుతోటి అన్య మతస్థులను వివాహం చేసుకుంటున్న మహిళలకు నేను సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. అమ్మ మీరు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు గదా! తప్పకుండా మీ ప్రేమ నిజమైతే ఖచ్చితంగా పెళ్లి చేసుకోండి. తప్పు లేదు. కానీ మీ పార్ట్నర్‌ని ఒక ప్రశ్న అడగండి. మీరు ఎవరినైతే అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నారో తనని ఒక ప్రశ్న అడగండి. ఏమండి మన ప్రేమ నిజం గదా! మన ప్రేమ మధ్యలో మతం అనేది అటు రాలేదు గదా! కాబట్టి మీరేం జేయండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీ ధర్మంలో బిడ్డల్ని అంటే మీ ధర్మం ప్రకారం పెంచుతాం గదా! అలాగే మీ ఇంట్లో ఉన్న ఒక ఆడపిల్లని, మీ చెల్లెలనో, అక్కనో, మీ కుటుంబీకులను ఎవరినో ఒకరిని మా అన్నకో, మా తమ్మునికో, మా బంధువులకో ఇచ్చి వివాహం జరపండి. వాళ్ళు హిందువులు గాబట్టి వాళ్ళ ధర్మం ప్రకారం పుట్టిన పిల్లల్ని వాళ్ళు వాళ్ళ ధర్మం ప్రకారం పెంచుకుంటారు. మీకు ఎలాంటి మతాభిప్రాయం లేదు గాబట్టి మీరు ఈ పని చేయండి అని చెప్పి అడగండి. అడిగితే వాళ్ళ నుంచొచ్చే రెస్పాన్స్ ఏ విధంగా అవుతుందో మీరొకసారి గమనించాలి. ఇది ప్రతి ఒక్కరు చేయండి. పెళ్లి చేసుకున్న వాళ్ళు గాని, పెళ్లి చేసుకుందామని భావించిన వాళ్ళు గాని ఈ పని చేయండి. ఈ ప్రతి ఒక్క యువకుడు ఇది గమనించి మీ చుట్టూ ఉన్న సమాజాన్ని మేల్కొలిపి ఈ ప్రశ్నలు లేవనెత్తి